ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో కూడా నిన్న నైట్ చెప్పిన ఆర్టికల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఒకసారి మీకైతే చూపిస్తాను. ఎంసెట్ రిజల్ట్స్ అయితే పోస్ట్‌పోన్ చేసినట్లు దీంట్లో అయితే ఉంది. ఇక్కడి వరకు ఓకే. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు. మనకి మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే వచ్చేస్తాయన్నమాట. మనకి ఎందుకు పోస్ట్‌పోన్ చేశారంటే సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాల కోసం వెయిట్ చేస్తాం. సో ఏ విద్యార్థి కూడా ఇబ్బంది అయితే పడకుండా ఉండాలని చెప్పి మనకి ఏంటంటే పోస్ట్‌పోన్ అయితే చేశారు. మనకి 22 అంటే రేపైతే ఫలితాలు అయితే రావు. ఈ మంత్ ఎండింగ్ మోస్ట్ అయితే వచ్చేయచ్చు. ఎప్పుడైతే సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాలు అయితే వస్తాయో వెంటనే మనకి అప్డేట్ అయితే వచ్చేస్తుందన్నమాట. అర్థమవుతుంది కదా. మనకి న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్ అయితే మనకి పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మీకు డేట్ ఫిక్స్ అయినా ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో ఫస్ట్ చెప్పాను. మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే పోస్ట్‌పోన్ అయితే అయినాయి అని. మనకి 22 అంటే మండే అయితే రావు. మంత్ ఎండింగ్ మోస్ట్లీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మనకి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి సాక్షి మనకి వేరే న్యూస్ పేపర్లు అయితే వేయలేదు. ఈనాడు దాంట్లో అయితే మనకి ఈరోజు అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా డేట్ వచ్చినా వెంటనే ఈ వీడియో అయితే చేస్తాను. మనకి మంత్ ఎండింగ్లో ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సిబిఎస్ఈ వెరిఫికేషన్ వెంటనే రిలీజ్ చేస్తారో మనకి మంత్ ఎండింగ్ లోపు పర్టికులర్ డేట్ వాళ్ళే వెంటనే అనౌన్స్ చేసి మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.